అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి గల వారికి రేపటి రోజున అనగా ఫిబ్రవరి 11వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చూడబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి జీవితంలో సుఖమయంగా ఉంటారు, ఎంత మేలు జరుగుతుందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. వెళ్తే కనుక మీ జీవితంలో, మీ ఇంట్లో, మీ మనసులో కూడా అనూహ్యమైన పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. మీరు ఊహించిన మాట, ఊహించిన వార్త, ఊహించిన పరిమాణాలు అయితే మీ జీవితంలో కొత్త మలుపులు అయితే తీసుకురాబోతున్నాయి. ఇది నా జీవితంలో జరుగుతుందా అని మీరు ఆశ్చర్యపోక తప్పదు. అటువంటి పరిస్థితి అయితే ఏర్పడబోతుంది. రేపటి రోజున మొత్తం ఫలితాలను చివరి వరకు అయితే చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఏ విధంగా జరగబోతుంది, వీరు ఎటువంటి పరిణామాలను అయితే ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, వీరికి తగిన పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి. ముందుగా వీరి యొక్క గుణగణాలను పరిశీలించినట్టయితే వీరు ఎంతో మంచి స్వభావం కలవారనైతే చెప్పుకోవచ్చు. ఎంతో సున్నితమైన మనసు కలవారనైతే చెప్పుకోవచ్చు. ఈ రాశి గల వారు ప్రతి ఒక్కరితో ఎంతో కలివిడిగా ఉంటారు. ఎంతో స్నేహభావంతో కలిసిమెలిసి ఉంటారు. జాలిగుణం, దయాగుణం వీరికి ఎంతో చిన్నప్పటి నుంచి కూడా వచ్చిందంటే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి ఒక ఆశ ద్వారా మీ జీవితంలో అనేక రకాల మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఖచ్చితంగా కూడా మీ జీవితం పూర్తిగా మారబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆ వార్త అయితే మీ జీవితాన్నే అనుకోకుండా అతలాకుతలం కూడా చేయబోతుంది. మీకు అండగా ఉండేవారు ఒక నమ్మకంతో రేపటి రోజున ఒక పనిని అయితే మొదలు పెట్టబోతున్నారు. ఆ పని మాత్రం 100% అన్ని రకాల సమస్యల నుంచి బయటకు వేస్తుంది. ఈ యొక్క రాశి గల వారికి జరిగినటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకున్నట్లయితే గనక ప్రతి విషయంలో కూడా ఒత్తిడి ఉన్న సాయంత్రం తర్వాత మాత్రం ఒక కీలక సమాచారం మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా మెసేజ్ ద్వారా అయినా రావచ్చు. అలాగే తప్పకుండా మీ ఇంట్లో ఒక అనూహ్యమైనటువంటి వార్త సమాచారం మీ యొక్క మనసును బాగా తాకుతుంది. ఏదైతే భయం కాదు, ఒక మార్పు అనేది మీరు సూచించి సంకేతం చెప్పుకోవాలి. కొంతమందికి ఇది ఆనందం కలిగించే విషయం, కొంతమందికి ఆశ్చర్యం కలిగించే విషయం, మరి కొంతమందికి కొత్త దారి చూపించే పరిణామం కూడా అవుతుంది. చాలా లోతుగా ఆలోచించే స్వభావం కలవారు, అందరికంటే భిన్నంగా ఉన్నవారు, నీతి నిజాయిత చాలా మెండుగా కలిగిన వారు, మనసులో బాధ పెట్టుకున్నా కూడా పైకి ఎంతో నవ్వుతూ ఉంటారు. ఒక్కసారి మనసు విరిగితే మళ్ళీ త్వరగా అసలు కలవాలని కూడా మీరు మనసులో అనుకోరు. ఈ యొక్క రాశిగల వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారైతే అన్ని రకాలుగా కూడా బయట కంటే ఎలాగే ఎఫెక్ట్ చూపించరు. ఒకసారి నమ్మితే మాత్రం ప్రాణం ఇచ్చేంతగా ఉంటారు. ఒకసారి మనసు విరిగితే మళ్ళీ త్వరగా అసలు కలవాలని అనుకోరు. అండగా కూడా అనుకున్న దైవం వచ్చేసి వినాయక స్వామి అయితే అనుకోవచ్చు. వినాయకుడిని రేపటి రోజున మీకు ఎల్లవేళలా పూజిస్తూ ఉంటే అన్ని పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. ప్రతి రాశి వారికి కనుగొచ్చే రంగు అయితే లైట్ బ్లూ అండ్ గ్రీన్ అని చెప్పుకోవచ్చు. లక్కీ నెంబర్ వచ్చేసి 6 అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున అన్ని రకాలుగా మీరు ఏ దిక్కును ప్రయాణం చేసినా కూడా శుభకరంగా ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం మీకు అనుకూలంగా అయితే ఉంటుంది. రేపటి రోజున సాయంత్రం తప్పకుండా మీ మనసులో అమ్మవారిని తలకించుకొని ఒక్క దీపాన్ని వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించి నీటిలో కొద్దిగా పసుపు వేసి మొహం కడుక్కొని మనకు మనసులో ఉన్న కోరికలు తప్పకుండా చెప్పుకోవడం వల్ల మీకు అంతా కూడా చాలా అనుకూలంగా అయితే జరగబోతుంది. మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి మార్పు రాబోతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే మీకు రేపటి రోజున కొంతమంది ద్వారా ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇన్ని రోజుల తర్వాత జరిగినటువంటి పని కూడా మీకు పూర్తిగా జరగబోతుంది. అకస్మాత్తుగా కూడా చిన్న ధనలాభం కూడా వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఆగిపోయినటువంటి డబ్బు గురించి మీరు సమాచారం రాబోతుంది. ఖర్చులు ఎక్కువైతే చివరికి సంతృప్తి అయితే మిగులుతుంది. ఇంట్లో ఒక మాట చర్చకు రావచ్చు. సాయంత్రం తర్వాత ఇంట్లో వాతావరణం పరిశీలనలు అయితే చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఒక ఇంటి సభ్యుడైతే అనూహ్యమైనటువంటి స్పందన కూడా ఏర్పడుతుంది. ఒక దూరమైన బంధం నుంచి తప్పకుండా ఒక సందేశం వస్తుంది. మాట్లాడే వ్యక్తి నుంచి కాంటాక్ట్ అవుతారు. మళ్ళీ కళ ఎక్కువగా ఉండడం వల్ల అవకాశం అయితే ఉంటుంది. అటువంటి ఉదయం నుంచి సాయంత్రం ఎక్కువగా అయితే మనసుకు హాయిగా కనిపించే వార్తలు అయితే మీరు వినబోతున్నారు. మనశ్శాంతి ఎక్కువగా ఉండే మీ దిశ ఏర్పడుతుంది. సరైన రేపటి అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. చాలా అంటే చాలా అనూహ్యమైన పరిణామాలతో మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. మిమ్మల్ని ఎప్పుడెప్పుడు బాధ పెట్టాలని ప్రయత్నించే వారికి రేపటి రోజున ఖచ్చితంగా ఒక సరైన భగవంతుడైతే మీకు ఒక శిక్షని విధించేలాగా చేస్తాడు. మిమ్మల్ని బాధ పెట్టే వారి వ్యక్తులకు ఇంకా మీ యొక్క శత్రువులకు గుండెల వాళ్ళు నిద్రపోనీయకుండా చేయబోతుంది. రేపటి రోజున ఏదైనా సెలెక్ట్ చేస్తే వారు చాలా అద్భుతంగా ఉంటారు. అవతల వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయేలాగా ఉంటుంది. నలుగురు చెప్పుకునే విధంగా ఉంటుంది. అదే విషయంలో కానీ అంటే ఆ వ్యక్తుల విషయంలో సెలెక్ట్ చేసే అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక జీవితంలో ప్రవేశించిన రేపటి రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి అయితే ప్రవేశించబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది చెప్పుకోవాలి.
ఒక అవకాశం చాలా గట్టిగా అయితే మీకు రేపటి రోజున సామాన్యమైన విషయం అయితే కాదు. ఎవరైనా సరే మన జీవితంలో కొత్త వ్యక్తి అయితే జీవితంలోకి రాబోయే ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే గనక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యత ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీ జీవితంలో కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా రేపటి రోజున సాయంత్రం నుంచి చాలా అరుదైన సంఘటనగా అయితే స్తంభించిపోయేటువంటి వార్త అయితే వినబోతున్నారు. మీ చెవిన పడబోతుంది. అది ఫోన్ కాల్ రూపం కావచ్చు, ఎస్ఎంఎస్ రూపం కావచ్చు, ఎలా అయినా కానీ మీ యొక్క ఒక రహస్యం అనేది మీ జీవన అయితే పడబోతుంది. మీకు సంబంధించిన విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. కొంత ఆశ్చర్యానికి గురి తప్పదు. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. మీ జీవితంలో ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క శక్తుల రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారా ఏదో ఒక విధంగా సందేశం రూపంలో సూచనల రూపంలో ఇస్తూ ఉంటాడు. ఇది కూడా దైవానుగ్రహం అని తప్పకుండా మీరు నమ్మాలి. మీ యొక్క నీతి నిజాయితీ ఎక్కువ ప్రేమతో కలిగి ఉంటారు. కుటుంబాన్ని చాలా గౌరవ మర్యాదలతో చూసుకుంటారు. అందరినీ కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకు ఉన్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది. మీకు ఉన్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేదని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ప్రారంభించినటువంటి ప్రతి పని కూడా విజయవంతం కాబోతుంది. మీకు ఏదో ఒక మార్పు అనేది కనబడబోతుంది. కష్టపడకుండా మీకు ఓం గం గణపతైన మహా అనేటువంటి మంత్రాన్ని ఎన్నిసార్లు తగినంత మీరు జపిస్తూ ఉండడం వల్ల మీకు మరింత ఫలితాలు అయితే మెరుగ్గా ఉంటాయి. మీ యొక్క ప్రశంసలు అందరూ మిమ్మల్ని ప్రశంసించబోతున్నారు. రేపటి రోజున ఎన్నో ప్రయత్నాలు మొదలు పెడితే తప్పకుండా లాభాలు అయితే మీకు చవి చూస్తారు. రేపటి రోజున ఖచ్చితంగా వినాయక స్వామి ఆరాధించడం మాత్రం అసలు మర్చిపోవద్దు. వినాయకుడిని పూజించడం వల్ల మీకు ప్రతి పనిలో ఆటంకాలు తొలగిపోయి విజయం అనేది మీ వెంటే నిలుస్తూ ఉంటుంది. వినాయకుడికి దీపారాధన చేసి గరికమాల సమర్పించినట్లయితే ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వివాహానికి సంబంధించిన జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్నపాటి వివాదాలు ఏమైనా ఉన్నా కూడా ఆ సమస్యలు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల అన్ని సమస్యలు కూడా సమసిపోతాయి. లేకపోతే ఒక ప్రేమికుడు కూడా కొంత సమయాన్ని అయితే కేటాయించబోతున్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పరచుకుని బంధాలు గట్టిగా ఉంటే కనుక అటువంటి కారణాలు రేపటి రోజున దూరంగా పెట్టి వారి యొక్క సఖ్యతగా ఉండేటువంటి అవకాశాలు చూసుకోవాలి. మరియు మీ తిరిగి బంధాన్ని మరింత బలపరచుకోవాలి. నమ్మకంతో మెలగాలి. మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్యలు ఉంటే కాసేపు కూర్చొని మాట్లాడుకొని దాన్ని పరిష్కరించుకోవాలి. మిమ్మల్ని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నాలు అయితే చేయాలి. తిరిగి మరలా మీ యొక్క బంధం అనేది బలపడుతుంది. చాలా అద్భుతంగా అన్ని రంగాల వారు కొత్త ఉత్సాహాన్ని అయితే ఇవ్వబోతున్నారు. కొన్ని పరిస్థితులు మీకు రేపటి రోజున వ్యాపారంలో కొంత ఎక్కువ లాభం అనేది మీకు పెద్దగా కనిపించదు. కాబట్టి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే రేపటి రోజున ఎప్పుడైనా మంచి రోజు చూసుకొని కొత్త సమస్యలను కానీ తెచ్చుకోబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. కొత్త వ్యక్తులకు సహాయం చేయాలనుకునేవారు వారి యొక్క తపన వల్ల షూరిటీ సంతకాలు లాంటివి చేయడం ఇటువంటివి కూడా మీకు తెలియకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అయితే చేయవద్దు. తొందరపడిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎంతో నష్టపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే అంతా సజావుగా సాగుతుందని అయితే సానుకూలంగా ఉంటుందని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ మీకు ఏదో ఒక నిర్ణయం తీసుకునే ముందు వెంట తీసుకున్నాను అని అనుకోవద్దు. కష్టాలు ఏమైనా ఉంటే ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ 1-2 సార్లు ఆలోచించి జాగ్రత్తగా పరిష్కరించుకోవడం ఎంతైనా మంచిది. అది మీ కుటుంబానికి కూడా మంచిగా ఉంటుంది. అలాగే ఇలా అన్ని రంగాల్లో కూడా ఆలోచించి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం వల్ల ఒక అడుగు ముందుకు వేసుకోవడం వల్ల అన్నిటి రంగాల్లో కూడా మనకు చాలా ఇటువంటి విషయాలు జాగ్రత్తగా అయితే ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా రేపటి రోజున దైవారాధన చేసుకోవడం మీకు ఎంతైనా మంచిది. ఉదయం నిద్ర లేవగానే మీరు తప్పకుండా ఇల్లంతా శుభ్రం చేసుకొని సూర్య నమస్కారాలు చేసుకొని నిత్య దీపారాధన ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం వల్ల ఇంట్లో ఎంతో కలిసిబాటుగా ఉంటుంది. తెలుసుకున్నాం కదండి ఒక రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.